ఈ థింగ్స్ వల్ల నా క్యాపిటల్ సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది గైస్ నా ట్రేడింగ్ కెరియర్లో. డెఫినెట్గా మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Trading సిరీస్ డే 18. ఫస్ట్ థింగ్, ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్ని కంప్లీట్గా బంద్ చేయండి. మనకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 50 వీక్స్ ఉంటాయి ఇయర్కి. ఇందులో మీకు ఎక్స్పైరీ రోజు మీరు ఏదైతే తక్కువ ప్రీమియమో చాలా హై నెంబర్కి వెళ్తుంది అనుకునేది రఫ్గా మీకు ఒక 5 to 10% ఛాన్సే ఉంటుంది. దీనివల్ల ఏంటి, చాలామంది తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి, 10 రూపీస్ 20 రూపీస్ ఈ రేంజ్లో ప్రీమియమ్స్ ఉన్న వాటిలో హెవీగా మనీ ఇన్వాల్వ్ చేసి సివియర్ లాసెస్ చూస్తారు. నెక్స్ట్ పాయింట్, రివెంజ్ ట్రేడింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీకు ఎప్పుడైనా సివియర్ లాస్ అయినప్పుడు ఒక 1 week to 2 weeks మార్కెట్ నుంచి బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఆ మనీని ఇమీడియట్గా రికవరీ చేసేయాలి, ఇంకా ఫాస్ట్గా రికవరీ చేసేయాలని చెప్పి ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటాము అండ్ ఫేట్ మీద డిసైడ్ అవుతాము. అనాలిసిస్తో మనం ట్రేడ్ చేయము. నెక్స్ట్ పాయింట్, బ్యాక్ టెస్టింగ్ లేకుండా ఎప్పుడు ట్రేడింగ్లో ఎలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది, దాని బ్యాక్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒక కార్ కొంటున్నారు, దాన్ని డెఫినెట్గా టెస్ట్ డ్రైవ్ చేస్తారు, దాని స్పెసిఫికేషన్స్ అన్నీ కనుక్కుంటారు, మైలేజ్ ఎంత వస్తుంది, అసలు మీరు దాన్ని మెయింటైన్ చేయగలరా లేదా అని చెప్పి తర్వాతే కదా మీరు డెఫినెట్గా కార్ని తీసుకుంటారు. బ్యాక్ టెస్టింగ్ కూడా అలాంటిదే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ నాకు నా క్యాపిటల్ని ఫస్ట్ సేవ్ చేయడంలో చాలా హెల్ప్ అయ్యాయి. వీటిని మార్చుకున్న తర్వాత డెఫినెట్గా మీకు కూడా 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఐ హోప్ మీరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.